ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రచ్చ గెలిచిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ఇంట మాత్రం ఓడిపోతున్నాడు. దిగిపోవాల్సి వస్తుందా చూడాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో సంకీర్ణ కూటమి ప్రభుత్వం, నెతన్యాహు ప్రభుత్వం. ఆ సంకీర్ణ కూటమిలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పార్టీ ఒకటి బయటకు వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో మెజార్టీ డౌన్ అయిపోతుంది. ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితుల్లోకి వచ్చింది. మెయిన్ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హమాస్ మీద దాడులు, తర్వాత హెజ్బుల్లా మీద దాడులు, ఇంకో పక్కన హౌతీల మీద దాడులు, సిరియా మీద దాడులు, ఇటు ఇరాన్ మీద దాడులు. ఇన్ని వైపుల నుండి ఒకేసారి 6 రకాల యుద్ధం చేసినటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడు బయట యుద్ధంలో గెలిచాడు. ఇజ్రాయెల్ గెలిపించాడు, ప్రజల ప్రాణాలు కాపాడాడు. అలాగే ప్రతీకారం కసిగా తీర్చుకుంటున్నాడు. తమ వాళ్ళని 1200 మందిని చంపితే 60,000 మందిని యువతల వాళ్ళని చంపాడు. ఆ విధంగా రాజు అంటే ఖచ్చితంగా తన ప్రజలకి ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు అవతల వాళ్ళ తాట తీయాల్సిందే. అదే రాజ్యం యొక్క లక్షణం అవుతుంది. అది కూడా చేస్తున్నాడు. కానీ రాజకీయ కోణంలో డెమోక్రటికల్ సిచ్యువేషన్లో దెబ్బతింటున్నాడు.